హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మహాలక్ష్మి స్కీమ్ గురించి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్స్కు ఎలిజిబిలిటీ ఇదివరకు మనం లాస్ట్ టైం 2-3 వీడియోస్ కూడా చేసాం మన ఛానల్లో. సేమ్ అదే ఫార్ములా అయితే వాళ్ళైతే తీసుకుంటున్నారు. ఎలా అంటే ముందుగా ఇప్పుడు దాదాపు ఎవరికైతే పెన్షన్ వస్తుందో అంటే బీడీ పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఇలాంటి పెన్షన్ వచ్చిన వారికైతే ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయరు అని చెప్పి లాస్ట్ మనం ఒక వీడియో చేశాం. ఇప్పుడు ఇదే ఫార్ములా వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఎవరికైతే గవర్నమెంట్ నుంచి మహిళలకు ఎలాంటి పెన్షన్ రాని వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు అయితే వారి బ్యాంక్ అకౌంట్లో వేయనున్నారు. అయితే దీనికి కావాల్సింది వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఈ 3 ఉంటే సరిపోతుంది. అయితే అప్లై చేసిన వారు మళ్ళీ అప్లై చేయని అవసరం లేదు. అయితే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే రేషన్ కార్డులు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు అయితే పెడుతున్నారు. ఈ నెక్స్ట్ మంత్ కొత్త రేషన్ కార్డులు పెట్టిన తర్వాత ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరూ అప్లై చేసుకున్న తర్వాత, అంటే దాదాపు జూలైలో ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కంప్లీట్ చేసి ఆగస్టు నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎవరైతే అర్హులుగా ఉండి కొత్త రేషన్ కార్డు తీసుకొని ఎవరైతే ఉంటారో వారందరికీ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు ఈరోజు. ఇది అండి సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ గురించి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మళ్ళీ ఒక వీడియో చేసి అయితే అప్డేట్ ఇస్తాను. మీరందరూ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ఎవరికి కావాల్సిన అప్డేట్ వారికైతే దొరుకుతుంది ఛానల్లో. ఇది ప్రజెంట్ మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ గురించి ఇదైతే. మీరైతే టెన్షన్ పడకండి, అందరికీ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నారో వారందరికీ ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. మిగతా వారికి వచ్చేసి కొత్త రేషన్ కార్డు రాగానే అందరికీ ఒకటేసారి స్కీమ్ అయితే చేస్తారు.